ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నువ్వు ఎప్పుడు వెళ్తారు అని అడిగావు. ఈ పరిస్థితుల్లో మేము ఎలా వెళ్ళగలం చెప్పు? మేము వెళ్ళిపోతే ఆయన తట్టుకోగలడా? మేం వెళ్ళలేం. మా నాన్నని వదిలే మేము వెళ్ళలేం. విశ్వరూపం చూపించు. అబ్బా ఏంటి శక్తి, నీకెంత ప్లేస్ ఉన్నా చాలదా? నిద్రలో కూడా పక్క వాళ్ళని నెట్టాలన్న ఆలోచనేనా? అరే జరిగే కొద్దీ నెట్టుకొస్తున్నావు. బా జరగడానికి నాకు ప్లేస్ లేదు. నెట్టావంటే కింద పడతాను. బా ఎంతసేపు ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలన్న ఆలోచనేనా? కాస్త జరిగి పడుకో. నేను నిన్నెందుకు తోస్తాను? నీ పక్కకెందుకు వస్తాను? నీకు నాకు మధ్యలో చాలా గ్యాప్ ఉంచాను. గ్యాప్ ఉంచావో లేదో గురుకలు తీసి నీకేం తెలుస్తుంది? బా ఇక్కడ ప్లేస్ లేక నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఏంటి శక్తి, గురుకలు పెడుతున్నావు కొత్తగా? చెయ్యి వేస్తున్నావేంటి? ఏంటి సౌమ్య, గురకలు పెడుతుందే కాకుండా కాళ్ళు వేస్తున్నావు. ఏంటి జోక్ చేస్తున్నావా? ఏంటి ఎచ్చిడి చేస్తున్నావా? ఈవిడేంటి మన మధ్యకు వచ్చి చేరింది? అసలు ఎప్పుడొచ్చింది? ఎలా ముచ్చట పడుకుంది? ఏమ్మా లే లే. ఏయ్ నిన్నే, ఏయ్ ఏయ్ నిన్నే నిన్నే. అయ్యో ఏయ్ లే మిమ్మల్ని లేవండి. అయ్యో సౌమ్య, ఏయ్ నిన్నే లేవనుకుంటే
ఏయ్, ఏమంటుంటే ఇప్పటికి డోస్ చాలు. నాన్నకు తెలిస్తే ఇష్యూ అవుతుంది. ఇంకా చాలే. అమ్మమ్మ, లేవండి. అయ్యో సారీ 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 సారీ. మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చింది ఏంటా అని షాక్ అవుతున్నారా? ఏం పట్టించుకోకండి. మా అమ్మమ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పడుకున్నట్టుంది. ఛ, అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ లే అమ్మమ్మ, నేను తరుణ్ వచ్చాను. లే లే లే. లే. ఆహా. తరుణ్ ఏంటలా మీరేంటి నా రూమ్ లోకి వచ్చారు? పడదండి అమ్మమ్మ 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 అమ్మమ్మ, వాళ్ళు నీ రూమ్కి రాలేదు, నువ్వే వాళ్ళ రూమ్కి వచ్చేసావు. అవునా? అవునా అంట. అమ్మమ్మ, నీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా, ఇదిగో అలా నడుచుకుంటూ వచ్చి వీళ్ళ మధ్యలోకి వచ్చి పడిపోయావు. వీళ్ళని కింద పడేసావు తెలుసా? ఏంటేంటేంటి నిద్రలో నడిచొచ్చానా? వీళ్ళ మధ్యలో పడుకున్నానా? వీళ్ళని కింద పడేశానా? అయ్యో అయ్యో అయ్యో. అయినా కూడా వీళ్ళని నేను కింద పడేయడం ఏంట్రా? పెద్దదాన్ని నేనేం చేస్తాను? ఆ, అమ్మో, పెద్ద ఆవిడివే కానీ నీకు బలం బాగా ఉంది. నిద్రలో బలం రెట్టింపు అవుతుంది అంటారు, అదే మీరు చేశారు. ఆ అవునా? అలాగా నిద్రలో వచ్చి పడుకున్నానా? ఆ, నేను మిమ్మల్ని ఏం చేయలేదుగా. ఏం చేయకపోవడం ఏంటి? ఒళ్ళంతా కొల్లబొడి చేశారు. రేపు పొద్దున్నే కాపడాలు పెట్టుకునే పరిస్థితి. ఇంకా నయం, మీరు నిద్రలో కలగని మా గొంతు పిసికి మోటార్లు చేయలేదు. అబ్బా, పైనుంచి కింద పడేసరికి నడుములు కలుక్కుమన్నాయి. తరుణ్, తీసుకెళ్ళు బాబు, త్వరగా తీసుకెళ్ళు. తీసుకెళ్ళరా. నేను తీసుకెళ్తా. అమ్మమ్మ రా అమ్మమ్మ, వెళ్దాం. లేవండి. సారీ సారీ. వాళ్ళేం అనుకోరులే, మంచోళ్ళే. రా. అయ్య బాబు, ఎంత పని చేశాను. జాగ్రత్త. అయ్యో. ఆ, ఆ, శక్తి సారీ. సారీ, సారీ. దయచేయండి. అమ్మా. అమ్మా. పెద్ద ఆవిడే కానీ మహా గట్టిది. అమ్మా. అమ్మా, నా నడుము. నానా, మజ్జిగ తీసుకోండి నానా. నా మీద కోపంతో తలనొప్పిని ఇంకా ఎక్కువ చేసుకోకండి. మజ్జిగ మీద, మందు మీద, ట్రీట్మెంట్ మీద, ఫుడ్ మీద కోపం చూపిస్తే నష్టపోయేది మీరే. మజ్జిగ తాగి కాస్త ఫ్రెష్ అయ్యండి. ఆ తలపోటు పోతుంది, మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. చెప్పు శారదా. ఏం చేస్తున్నావు? జ్యూస్ తాగుతున్నాను. ఇది కూల్గా జ్యూస్ తాగే టైమా? నేనిక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను. నువ్వేమో జ్యూసులు డ్రింకులు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావా? ఆ మధు ఏమో వచ్చి ఇంట్లో కూర్చుంది. ధరణి బుర్ర కూడా తొలుస్తోంది. ఇదేమో జనని గురించి తెగ ఆలోచించేస్తోంది. అసలు ఈ పాటికే ఎప్పుడో ధరణి ధీరజ్ల పెళ్లి జరిగిపోతుంది అనుకున్నాం.
కానీ ఏమీ కాలేదు. నువ్వు నిదానంగా ఉంటే ఎలా? అసలు వాళ్ళ పెళ్లి గురించి నీ ప్లాన్ ఏంటి? కాస్త చెప్పి నా టెన్షన్ రిలీవ్ చేయొచ్చు కదా. అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు? చూడు శారదా, నా ప్లాన్లు నాకున్నాయి. నిదానంగా ఇంప్లిమెంట్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకో. అవేంటో కాస్త నాకు కూడా చెప్పి చావచ్చు కదా. చూడు, ప్రస్తుతం నేను ఇంప్లిమెంట్ చేయబోయే ప్లాన్లో నువ్వు లేవు. నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. నీ అవసరం ఏర్పడ్డప్పుడు నిన్నెలా రంగంలో దించాలో చెప్పి అలా దించుతా, ఓకేనా? అప్పటిదాకా టెన్షన్ పడి స్ట్రెచ్చర్ మీద ఎక్కి హాస్పిటల్ పాలు కాకు. కాస్త కూల్గా ఉండటం నేర్చుకో. రేపు పంచి ఇచ్చేదాన్ని అనుభవించాలి కదా. తడవకి ఫోన్లు చేసి నా బుర్ర తినకు ప్లీజ్, సరేనా? ఏంటి ఇక్కడికి వచ్చావు? అవును, మీరెవరితోనో ఏదో సీక్రెట్ గా ఫోన్లో కాన్వర్సేషన్ చేస్తున్నట్టున్నారు. ఎవరితో అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నారు? నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? నేను ఎవరితో మాట్లాడేది, ఏం మాట్లాడేది, నేను ఎటు వెళ్లేది, ఎందుకు వెళ్లేది అన్నీ నీకు వివరాలు చెప్తూ ఉండాలా? నా వాళ్ళంటూ నాకుండరా? నేను మాట్లాడుకోకూడదా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే మాడు పగులుద్ది. పో అవతలకి. శారదా, నాన్నా, మీకోసం టేబుల్ మీద టిఫిన్ రెడీగా ఉంది, రండి నాన్నా. అక్కర్లేదు, నాకిప్పుడు ఆకలిగా లేదు. శారదా, ధరణి కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పి వెళ్ళిందా? కాలేజీలో ఏదో పనుందని చెప్పి వెళ్ళిందండి. మీరు నిద్రపోతున్నారు, లేపడం ఎందుకని మీతో చెప్పలేదు. నాకు ఈ విషయం తను చెప్పి వెళ్ళింది. సరే, నేను అలా బ్యాంకు దాకా వెళ్ళొస్తాను. హాయ్ ధరణి. నేనేమైనా దెయ్యానా భూతాన్నా? నేనంత ప్రేమగా పలకరిస్తే నువ్వేంటి టక్కున మొహం అటు తిప్పుకున్నావు? కనీసం మావయ్యను కూడా లెక్క చేయవేంటి? నేనిప్పుడు నేనేమన్నానని నా మీద ఎందుకంత బుసలు కొడుతున్నావు? కూల్గా ఉండు. నేనిప్పుడు మారిపోయాను కదా. నేనిప్పుడు నేనేమన్నానని అంతలా కసురుకుంటున్నావు? అసలు నేనిప్పుడు ఎందుకొచ్చానో తెలుసా? ఎందుకు? నువ్వెప్పుడైనా మేనమామలా బిహేవ్ చేసావా? నీ చూపులు, నీ మాటలు ఎప్పుడు నన్నేదో చెయ్యాలనేగా. నన్ను సొంతం చేసుకోవాలని చాలాసార్లు ట్రై చేశావు. నీ మొహం అసలు చూడబుద్ధి కావడం లేదు. ఓకే ఓకే ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఊరికే దాన్ని నెమరేసుకుంటూ ఫీల్ అవ్వకూడదు. మనుషులతో పగలు పెంచుకోకూడదు. ఇప్పుడు నాకు నీ మీద జాలేస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. బంగారంలా పెరిగావు. అసలు ఎందుకు వచ్చిన కష్టాలు చెప్పు నీకు? ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడానికి ఊహు అన్నావు, కానీ పెళ్లి మాత్రం ఊహూ అంటుంది. బావకు కూడా వాడి మీద అసహ్యం కలిగింది. ఇక వాడితో నీ పెళ్లి జరగడానికి ఆయన అస్సలు ఒప్పుకోడు. అందుచేత ఏదో 1-2 సార్లు పొరపాటు చేసుండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమగా చూసుకుంటాను నీ మేనమామని. నన్ను పెళ్లి చేసుకో. నీకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా గుండెలో పెట్టి చూసుకుంటాను. నెత్తిన కూర్చోబెట్టుకుని తిరుగుతాను. నా మాట నమ్ముదరని. నీ కోసం గొంతు కోసుకోమన్నా కోసుకుంటాను. నిజం, ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను నమ్ముదరని.
ఇప్పుడు అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓహో, ధీరజ్తో నా పెళ్లి క్యాన్సిల్ అని మా నాన్న అన్నందుకా? ధీరజ్తో క్యాన్సిల్ అయితే నిన్ను చేసుకుంటానని పొరపాటున కూడా అనుకోకు. అది ఈ జన్మలో జరగని పని. మర్చిపోయి నీ దారిని నువ్వు చూసుకోవడం మంచిది మావయ్య. నీ ఊహలకి ఫుల్ స్టాప్ పెట్టు. నీ కలలు నెరవేరవు. నీతో పెళ్ళనేది కాని పని. మర్చిపోతే కాస్త మనశ్శాంతన్న దక్కుతుంది. ఓకేనా? అది కదా ధరణి, కాస్త ఆగు, నా మాట విను. ధీరజ్ మీద బావకి మంచి అభిప్రాయం లేదు. ఇంకా వాడితో నీ పెళ్ళి అనేది జరగదు, అది పక్కా. మళ్ళీ ఏ ముక్కు మొహం తెలియని వాడికో నిన్నిచ్చి పెళ్లి చేయడానికి అంత త్వరగా బావ ముందుకు రాడు. అసలు తప్పు చేయని వాడంటూ ఉంటాడా ప్రపంచంలో? నేనేదో తప్పు చేశాను, గతం మర్చిపోమని చెప్తున్నాను కదా. ఎన్ని సినిమాలు చూడలేదు, దుర్మార్గులైన భర్తల్ని మార్చుకున్న భార్యలున్నారు. కానీ నేను మారిన తర్వాత చేసుకోమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. ఇందులో తప్పేముంది చెప్పు? అయిన వాళ్ళని దూరం చేసుకుంటే మళ్ళీ కావాలంటే దగ్గర అవుతారా? నా మాట వినుధరిని, ప్రమాణపూర్తిగా నా ప్రవర్తన మారిపోయింది. సిగరెట్ మానేశాను, మందు మానేశాను, రౌడీజాలు పోట్లాట్లు అన్నీ మానేశాను. రాముడు మంచి బాలుడు అన్నట్టు ఈ కేశవ టోటల్గా చేంజ్ అయిపోయాడు. నౌ కేశవ ఈజ్ ఎ గుడ్ బాయ్. నిన్ను ప్రాణంగా చూసుకుంటాను ధర్ని. కేశవేంటి ధరణి దారికి అడ్డంగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు? మళ్ళీ ఏదైనా దుర్మార్గం తలపెట్టాడా వీడు? ఐ ప్రామిస్ యూ. నన్ను నమ్ముదర్ని, నా మాట విను. ఏంటి కేశవ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఓహ్ మీరా, ఏం లేదు, ధర్ని నడుచుకుంటూ వెళ్తుంది కదా, నేను డ్రాప్ చేద్దామని అడుగుతున్నానండి, అంతే. ఓ, డ్రాప్ చేస్తానంటున్నావా? దీని మీద? అది అది చూడు, నీ డ్రాప్లు ట్రాప్లు పక్కన పెట్టి నీ పన్ను చూసుకో. లేనిపోని సాయాలు చేస్తానని నా కూతురు వెంట పడే ప్రయత్నం చేయకు, అర్థమైందా? ఇంకొక మాట మాట్లాడడానికి ట్రై చేస్తే ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడడం కుదరదు, ఓకేనా? వెళ్ళో. మీరు ఇక్కడేం చేస్తున్నారండి? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నీకోసం ఎదురు చూస్తున్నాను. నీతో మాట్లాడాలని ఉంది, అందుకే ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాను. మధు ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? తనేమి ఇబ్బంది పడడం లేదు కదా? కన్నీళ్లు పెట్టుకునేంతగా కష్టమేం పడట్లేదు కదా? ఇప్పుడు నేను మధు గురించి చెప్తే జనని గారు చాలా బాధపడతారు. మధు బానే ఉందండి, షీజ్ ఆల్ రైట్. మీరు కాల్ చేయమన్నారని చెప్పమంటారా? అర్థమైంది. నువ్వు కొత్తగా మధు గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మధు నా దగ్గర 20 ఏళ్ళు పెరిగింది. తను చాలా మొండి పిల్ల. ఒకళ్ళు చెప్తే అది వినే రకం కాదు. నువ్వు చెప్తే అది నాకు ఫోన్ చేస్తుందని అనుకుంటున్నావా? చెయ్యదు. దాని మనసులో నేను మెదిలితే, ఎప్పుడు దానికున్న ఆలోచన నెరవేరితే అప్పుడేమన్నా నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుందేమో. అది సరే కానీ
నా గురించి గుణగారి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఈ అమ్మా నాన్నలో మీకోసం ఎదురు చూస్తున్నారు. మా దగ్గరకు ఎప్పుడు వస్తారు? ఈ విషయం మిమ్మల్ని ఎప్పుడు అడగొద్దని ఎన్నిసార్లు అనుకున్నా సరే మనసు ఆగడం లేదు. అడగకుండా ఉండలేకపోతున్నాను. పేగు బంధం వెంపర్లాడుతుంది. ఊపిరిలు ఊదిన రక్తం ఆరాటపడుతుంది. కడుపు తీపి కన్నబిడ్డల మీద అలాగే పేకుతుంది. ఎక్కువగా ఆశపడకండి. మీరు ఆరాటపడి లేనిపోని గొడవలకు చోటివ్వకండి. మీరు అనుకున్నట్టుగా నేను బాలు మీ దగ్గరికి రాలేం. మేము మా నాన్న దగ్గరే ఉండాలనుకుంటున్నాం. ఉంటాం. మీరు ఊహించుకున్నట్టుగా మేమెప్పటికీ రాలేం. అది జరగని పని. చెప్తున్నాననుకోకండి. ఎందుకైనా మంచిది మీరొచ్చి అతని కన్విన్స్ చేసి మీతో పాటు తీసుకెళ్ళండి. మేం వదిలేస్తే మా నాన్న పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే భయమేస్తుంది. ఇదేంటి బుజ్జమ్మ కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఈవిడ్ని కలిసి ఈవిడితో మాట్లాడుతుందేంటి? కొంపదీసి నా పిల్లలు వీళ్ళకి దగ్గరైపోరు కదా? ధీరజ్, నేను వస్తున్నాను. ప్లీజ్ దూకొద్దు. ధీరజ్, ఆగు ధరణి. మన ప్రేమే గనక నిజమైతే మళ్ళీ ఇంకో జన్మలో కలుసుకుందాం.